జెన్జీ యువతరమా, బడుగు బలహీన విద్యార్థిని విద్యార్థులారా, మీరు మేల్కొనండి. మీరు మేల్కొని మీ మెట్టపల్లి కళాశాలలో సైన్స్ వింగ్ దూరం చేసింది ఎవరు అని అడగడం నేర్చుకోండి. అట్లాగే పాఠశాలకు వెళ్ళేందుకు దారి ఎక్కడుంది అని అడగడం కూడా నేర్చుకోండి. సో ఇదంతా మనం ఎందుకు అంటున్నామనంటే, ఇవాళ సాక్షాత్తు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఏమన్నారు, ఒక మాట తెలుసా? చెప్పేటోడు ఏమైనా చెప్తాడు రా భయ్, జర వినటోనికి బుద్ధి ఉండాలా అని వెనకటికి పెద్దసారి చెప్పిండు. మరి ఆ పెద్దసారు ఒక 100 సార్లు ఈ పదాన్ని మాట్లాడిండు. మరి మనకు బుర్రలకు ఎక్కుతుందా అంటే ఎక్కడం లేదు. ఎందుకంటే ఇవాళ ఈ ఫోటోలు చూస్తూ ఉంటే చాలా చూడముచ్చటేస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్లా జెన్జీ యువతరం అంతా కూడా ఒక చోట కూర్చొని కొన్ని పాఠాలు నేర్చుకోవడం చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. కానీ మీకు తెలిసినా కానీ ప్రశ్నించలేని ఒక ఇబ్బందికరమైన పరిస్థితి గురించి కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో మిత్రులారా, యువకులారా, మీరు ఖచ్చితంగా కోరుట్ల కాన్సెన్స్ ఎమ్మెల్యేని ఈ రెండు విషయాలలో మీరు ప్రశ్నించండి. ఇవాళ ఈ కథనం మనం ఏదో క్రియేట్ చేసింది కాదు, మనం ఏదో కావాల్సి వచ్చి ఆయన మీద బురదేళ్ల ప్రయత్నం అంతకంటే కాదు. చూస్తూ ఉన్నాం, V6లో వచ్చిన కథనం, చెరువు కట్ట నిర్మాత స్కూల్ చుట్టుముట్టిన వరద, ఎగువ నుంచి వచ్చే నీరు చెరువులోకి వెళ్ళకపోవడంతో సమస్య అని చెప్పేసి నీటిని మళ్లించిన మున్సిపల్ సిబ్బంది, జేసీబీతో నీటిని మళ్లించిన మున్సిపల్ సిబ్బంది అని చెప్పేసి మనం కథనం ఇస్తా ఉన్నాం. మెట్టపల్లి పట్టణంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం, పట్టణంలో కాలనీ రోడ్ల ముంచేస్తున్న వారద. సో ఇట్లా స్కూల్ ఎగువ నుంచి వచ్చే చెరువులోకి ఇట్లా చూస్తూ ఉంటే ఇదొక స్కూల్ అబ్బా. ఈ స్కూల్లో ఇట్లా ఈ రకంగా కట్ట నిర్మాణం చేసారు సదరు అధికారులు. సో ఇట్లా ఈ కట్ట నిర్మాణం చేయడంతో మొత్తం స్కూల్ మొత్తం వాటర్ నిండింది. అలా పిల్లలు ఎట్లా పోవాలా, ఎట్లా చదువుకోవాలా? ఇవాళ భావిపరత పిల్లలను తయారు చేయాలా, టీ హబ్కి వెళ్ళాలా, టీ హబ్కి వెళ్ళి నేర్చుకోవాలా అని చెప్పేసి చెప్తున్నటువంటి ఎమ్మెల్యేకి ఇవి కనబడటం లేదా? లేకపోతే కనబడ్డా నాకెందుకులే, వాళ్ళు నా విద్యార్థులుగా, నా స్కూల్గా అనుకుంటుండా అనేది కూడా తెలుసుకోవాలా. సో ఇక్కడ మనం ఈ సమస్య ఇట్లా ఉంటే ఇక మరో చోట ఒక సమస్య చూద్దాం. మొత్తంగా ఇదో సమస్య. ఇదైతే ఏకంగా దశాబ్దపు కన్నీటి కథనట. దశాబ్దపు ఏకంగా నిన్న వచ్చిన కథ కాదు, దశాబ్దపు కన్నీటి కథనట. నాయకుల బ్రిడ్జి వాగ్దానాలు నీటి మూటలేనా, ప్రభుత్వాలు మారని మోడల్ స్కూల్ రోడ్డు జాతకం, శాశ్వత పరిష్కారానికి గాలి కోలేసిన అధికారులు నాయకులు, భారీ వర్షానికి రోడ్డుపై నీరు, పాఠశాలకు సెలవు అంటూ ఇక మల్లాపూర్ చెందినటువంటి మోడల్ స్కూల్ పరిస్థితికి వెళ్ళే ఆ రోడ్డు పరిస్థితి ఇవాళ ఒక పత్రికలో వచ్చిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో మీరు టీ హబ్లకు తీసుకెళ్తున్నటువంటి పిల్లలకి, వాళ్ళు ఏ స్కూల్ పిల్లలు, ఏ కాలేజ్ పిల్లలు? సో బ్యాడ్ లక్ ఏంటంటే వాళ్ళు అంతా కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డలే కదా. పాపం వాళ్ళకి నోరు తెరిచి అడిగే సామర్థ్యం లేదు అని అనుకుంటా. ఎందుకంటే వాళ్ళ మెట్టపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సైన్స్ వింగ్ దూరం చేసింది ఎవరు అని వాళ్ళు అడగలేని స్థితిలో ఉండే ఉంటారు. ఇక ఇట్లా చూసినాం కదా ఇందాక, V6లో వచ్చిన కథనం, ఒక పత్రికలో వచ్చిన కథనం. మొత్తానికైతే స్కూల్కి వెళ్ళేందుకు దారులు లేని పరిస్థితి. ఇది మీ పాలన పరిస్థితి. సో ఇక్కడ గత 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఎవరు పాలిస్తున్నారో మనందరికీ తెలుసు. మరి ఆ పాలనలో ఇట్లా స్కూల్స్ ఎంత డెవలప్ అయినాయని కూడా మనం పత్రికలలో, న్యూస్ ఛానల్లో వచ్చిన కథనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక మరి ఈయన ఏం చేస్తున్నాయంటే, ఇట్లా పిల్లలందరూ పట్టుకొని పోయి నేను ఇది, నేను అది, మీరు ఇట్లా ఉండాలా, అట్లా ఉండాలని హితబోధ చేస్తూ ఉన్నాడు. సో చెప్పడం వరకు బాగానే ఉంది సార్, చెప్పడం వరకు బాగానే ఉంది. ఎందుకంటే మీ అధినేతనే అంటూ ఉంటాడు, చెప్పడం లేకుండా ఇంటర్కి ఉండాలని చెప్పేసి. సో నిజంగా మా పిల్లలకు నోరు తెరిచి అడిగే ధైర్యం సరిపోతలేదో ఏమో. వాళ్లకు సైన్స్ వింగ్ ఎప్పుడు ఇస్తారో చెప్పండి. మరి సైన్స్ వింగ్ లేనప్పుడు మీరు టీ హబ్బులు చెప్తేంది, ఏ హబ్బులు చెప్తేంది? అక్కడ ఉండేది ఆల్మోస్ట్ ఆల్ సైన్స్ వింగ్ సంబంధించిందే కదా. సో కళాశాల చదవమంటేనే సైన్స్ వింగ్ దిక్కులేదు ఇక్కడ.
మీరేమో టీ హబ్బులు తిప్పబడుతుంది పిల్లల్ని. ఇక బడిపోయేందుకు ఇక దారే దిక్కు లేదు. ఇక్కడ ఈ దారే దిక్కు లేనప్పుడు ఇక పిల్లలు ఎట్లా చదువుకుంటారో కూడా మీరు చెప్పాలా. సో ఇదండి మెట్టపల్లి అంటే కొరుట్లలోని మనం చూసినాం. కొరుట్ల కాలంలో మొన్న ఏమైంది, ఒకటే క్లాస్, ఒకటే పాఠశాలలో ఒకటే దాంట్లో అందరు కలిసి ఒక ఫుడ్ అందులోనే క్లాసులు అందులోనే ఫుడ్ తినే పరిస్థితి కూడా ఉందని చూసినాం. దీనికి అంతటి కారణం ఎవరు అనేది కూడా మనం తెలుసుకోకపోతే ఇక భావి భవిష్యత్ తరాలు కాపాడే వారు ఎవరు ఉండరని చెప్పుకోవచ్చు. సో జంజీ యువతరమా, నేటి నవతరమా, మీరు ప్రశ్నించడం అడగడం మానేస్తే మీకు ఏదీ దక్కదు. ఇప్పటికే మెట్టపల్లి ప్రభుత్వ కళాశాలలో సైన్స్ వింగ్ పోయింది. ఇక పాఠశాలకు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి వాటి మీద మీరు కనుక ప్రశ్నించకపోతే అడగకపోతే అంటే భావి భవిష్యత్ తరాలకు చాలా కష్టమవుతుందనే చెప్పుకోవచ్చు. సో డాక్టర్ సాబ్ ఎమ్మెల్యే సంజయ్, మీరు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అవసరాల మీద దృష్టి పెట్టి వాటిని పరిష్కరించే దిశగా ఆలోచన చేసి పరిష్కరించాలి తప్పితే సైన్స్ వింగే దిక్కు లేదు. వీళ్ళని తీసుకపోయి టీ హబ్లో ఏం చేపిస్తున్నావో మాకైతే అర్థం కావట్లేదు. సో మొత్తానికైతే ఇట్లా మా పిల్లలు ఇంటర్వ్యూ అని చెప్పేసి మీరు చెప్పడం మానేసి పారదర్శకంగా కింద స్థాయిలో బేసిక్ లెవెల్లో ఏమున్నది అని చెప్పేసి అక్కడ పనిచేసి ఆ పాఠశాలకు ఏదో మల్లాపూర్ మండలంలో ఆ రోడ్డు బాగాలేదంట, అది బాగా చేయండి. అట్లనే ఇదేదో మెట్పల్లి కదా ఇట్లే ఉంది, అట్లా మొన్న వెల్లులలో కూడా మొన్న ఏదో జరిగిందంట, అట్లా కురుటల. ఫస్ట్ మీరు బేసిక్గా ప్రైమరీ స్కూల్స్లో ఏమున్నాయి ఇంకా తను చూసి దృష్టి పెట్టి దాన్ని డెవలప్ చేస్తే బాగుంటుందని చెప్పేసి కోరుతూ సెలవుకుంటున్నాను. మా ఈ కథనం కనుక నచ్చినట్లయితే తప్పో ఒప్పో మీరు ఏ రకంగా సరే ఒక కామెంట్ చేయండి, కామెంట్ పెట్టండి. ఎందుకంటే కామెంట్స్లోనే ఏర్పడతా ఉంటుంది. సో మీ యొక్క అభిప్రాయాలు తప్పకుండా తెలపాలని కోరుతూ, అట్లాగే మా కథనం కనుక నచ్చితే జర ఒక లైక్ చేసి షేర్ చేసి మాకు కొంత బూస్ట్ ఇవ్వాలని కోరుతూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.